గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చూసినట్లయితే ఈ మధ్యగా ఏబిపిఎస్సి నుంచి చూసినట్లయితే ఒక 4 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ 4 నోటిఫికేషన్లో ఒకటి ముందుగా మనం చూసినట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనేటువంటి ఒక పోస్ట్ వచ్చింది. సో ఈ పోస్టులు మనకు రాష్ట్రమంతగా చూసినట్లయితే కేవలం 6 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హతతో పాటుగా జర్నలిజం అనేటువంటిది డిప్లొమా కానీ జర్నలిజం కోర్స్ కానీ ఉండాలన్నటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ రూల్. దాన్ని అలా పెడితే ఎందుకలా అంటే డిగ్రీతో పాటుగా ఎవరైతే జర్నలిజం ఉందో వాళ్ళు మాత్రమే ఆ కోర్స్ చేసేటువంటి అవకాశం ఉంది, ఆ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ పోతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ వచ్చింది. సో ఏఎస్ఓ అంటున్నారు. మోస్ట్లీ మన గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ప్రధాన కారణం మనం చూసినట్లయితే బీకామ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే స్టాట్స్ ఒక సబ్జెక్టుగా కానీ, ఎకానమీ ఒక సబ్జెక్టుగా కానీ, మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కానీ చేసినటువంటి స్టూడెంట్స్ అంటే ఏదో ఒకటి డిగ్రీలో ఈ సబ్జెక్టుగా ఒక సబ్జెక్టుగా చేసినటువంటి స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్. మరి చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే సో 2వ తేదీ 11/21 నుండి డిసెంబర్ నెల 12వ తేదీ వరకు అంటే 27/12/2001కు అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చారు. అంటే ఈ ఏఎస్ఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటిది ఎప్పటి నుంచి అప్లికేషన్ ఇస్తున్నారయ్యా అంటే 2వ తేదీ 11వ నెల అంటే నెక్స్ట్ మంత్ 2nd నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఎంతవరకు అంటే అప్లికేషన్స్ 27 డిసెంబర్ వరకు అప్లికేషన్కి టైం ఇస్తారు. ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తే ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండమ్మా, ఏ క్షణాన్నైనా ఎగ్జామ్ డేట్ ఇవ్వచ్చు. అంటే 1 మంత్ ఇప్పుడే మీకు, సో 1.5 మంత్ ఇప్పుడే మీకు టైం ఇచ్చారు. సో మేబీ జనవరిలో ఎగ్జామ్ జరిగినా అంటే జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే మనం ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి వితిన్ 3 monthsలో ఎగ్జామ్ జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మనం కూడా దానికోసం చదువుతాం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ భారతదేశం కావచ్చు, ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ పర్టికులర్గా ఏఎస్ఓ సిలబస్ ఏముంటుంది, ఈ ఏఎస్ఓ ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఈ ఏఎస్ఓ పరిస్థితులు ఏంటి అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే పర్టికులర్గా ఏఎస్ఓ అనేటువంటిది మీకు తెలిసి ఉంటుంది. సిలబస్ గురించి నేను మాట్లాడతా. అందులో పర్టికులర్గా ఈ ఏఎస్ఓ ఉద్యోగం మీరు ఎలా సాధించాలి అన్నటువంటి దాని గురించి నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తా. ఇక ప్రధానంగా ఏఎస్ఓకి సంబంధించి మనం డిస్కస్ చేస్తే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. ఇదంతా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు అందరికీ తెలిసినటువంటి అంశమే. పర్టికులర్గా ఈ పేపర్ 1లో చూసినట్లయితే ఇది జిఎస్. ఈ జిఎస్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ జిఎస్ 150 మార్క్స్ ఉంటుంది. తర్వాత పేపర్ 2 ఆల్సో 150 మార్క్స్ ఉంటుంది. సో ఈ పేపర్ 2లో అండ్ స్టాట్స్, సో ఈ ఎకానమీ స్టాట్స్ అనేటువంటి 2 సబ్జెక్ట్స్లను దీంట్లో పెడుతున్నారు. అయితే గతంలో క్వశ్చన్ పేపర్ని మనం పరిశీలించి చూసినట్లయితే అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఈ పేపర్ 150 ఎగ్జామ్ 150 మార్క్స్లో కంప్లీట్గా ఎకానమీ గురించి ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా ఎకానమీ నుంచి నియర్లీ 120 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకానమీ నుంచి వచ్చాయండి. ఎకానమీ నుంచి వచ్చాయి. ఇక్కడ కూడా ఎకానమీ పోర్షన్ ఎక్కువగా వచ్చింది. ఇక్కడ కూడా 30 to 50 క్వశ్చన్స్ ఎకానమీ నుంచే వచ్చాయి. రిమైనింగ్ స్టాట్స్, కంప్యూటర్స్ ఇంకా దానికి సంబంధించినటువంటి సిలబస్లో ఉండేటువంటి అంశాల గురించి వచ్చింది. అంటే మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి అంటే ఎకానమీలో ఫుల్గా మనం స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో గత పేపర్ మీరు లాస్ట్ ఇయర్ పేపర్ని చూడండి, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 150 అవుట్ ఆఫ్ కి 120 మార్క్స్ ఫ్రమ్ ఎకానమీ అన్న నుంచే ఇచ్చాడు. అదేవిధంగా చూసినట్లయితే పేపర్ 2లో కూడా సిలబస్లో ఎకానమీ అనేటువంటిది మెన్షన్ చేయడం అన్నటువంటిది జరిగింది, దాంట్లో కూడా ఇచ్చారు. మరి పేపర్ 1 మీకు అంతా తెలిసిందే. పేపర్ 1లో 12 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ పేపర్ 1 12 సెగ్మెంట్స్ మీకు అంతా తెలిసిందే. ఈ 12
ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి 12 సెగ్మెంట్స్కి కూడా మనం కోచింగ్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే పేపర్ 2 గురించి. మరి ఈ పేపర్ 2 అనేటువంటి దాని గురించి అనాలిసిస్ వస్తా. ఈ 2 పేపర్లో 300 మార్కులకు ఎవరైతే దాదాపుగా 110 స్కోర్ చేస్తారో ఈచ్ ఎవరి పేపర్, ఇక్కడ మీకు ఒక్కసారి నేను జోనల్ వైడ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయన్నటువంటి దాన్ని చూపిస్తా. ఆ చూపించినటువంటి దాని ప్రకారం ఏ జోనల్ వాళ్ళు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చూసినట్లయితే జోన్ 1 ఫస్ట్ జోన్లో చూసినట్లయితే జోన్ 1లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయా, ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే జోన్ 1లో 7 పోస్టులు ఉన్నాయి. జోన్ 1లో 7 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో 12 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో 12 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జోన్ 3 అండ్ జోన్ 4లో చూసినట్లయితే జోన్ 3లో 5 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో 5 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 29 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మొత్తంగా 29 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక నోటిఫికేషన్ అనుసరించి ఎవరికి ఎన్ని ఉన్నాయి, సో ఇది జోన్లో చూసినట్లయితే అత్యధికంగా మనకు జోన్ 2లో ఎక్కువగా ఉద్యోగాలు కనపడుతున్నాయి, 12 ఉన్నాయి. అయితే ఈ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ కరువు కాలంలో చూసినట్లయితే, ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల చూసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఎంత ప్రాధాన్యతతో, ఎంత అవసరమో మీకు అందరికీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది విద్యార్థులు వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. మరి ఈ అవకాశం వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. దీనికి పేపర్ 2కు సంబంధించి సిలబస్ నేను ఇప్పుడు అనలైజ్ చేస్తాను. సో ఇవి మనకు నోటిఫికేషన్ పొజిషన్స్. ఈయన ఎనీ ఎగ్జామినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, జిఎస్లో 110 మార్కులు అనేటువంటివి తెచ్చుకుంటేనే జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇక రిమైనింగ్ పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇది ఆప్షనల్ పేపర్ కాబట్టి 110+ మార్క్స్ మీరు సాధిస్తేనే. ఎందుకంటే ఈ 110+ అని నేను ఎందుకు చెప్తున్నానంటే స్టాట్స్ ఉంది, ఈ స్టాట్స్లో సెంట్ మార్క్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కంప్యూటర్స్ ఉంది, దాంట్లో కూడా స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎకానమీ ఉంది, దీంట్లో కూడా స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇది మీకు ఉద్యోగం రావాలంటే పేపర్ 1లో 110 మార్కులు తెచ్చుకొని పేపర్ 2లో కూడా అబోవ్ 110 మార్క్స్. ఇక జోన్ వైడ్గా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఇది జోన్ వైడ్ పోస్ట్ కాబట్టి మరి తక్కువగా ఉండేటువంటి జోన్ చూసినట్లయితే ఎక్కువగా కట్ ఆఫ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ ఎక్కువగా చదవాలి. మనం గ్రూప్ 2 ఎగ్జామ్ని బేస్ చేసుకొని చూసినట్లయితే మనకు 4th జోన్ 3rd జోన్లో ఎక్కువగా పర్సంటేజ్ అంటే ఎక్కువగా మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కనపడుతున్నారు. ఇక్కడ మనకి 2 జోన్లోనే 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 జోన్లో మరింత కాంపిటీషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇక నేను సింపుల్గా సిలబస్ ఏంటి పేపర్ 2 అనేటువంటి దాన్ని మీకు అనలైజ్ చేస్తాను. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సిలబస్ ఫర్ ది పేపర్ 2 ఎగ్జామినేషన్. సో ఈ పేపర్ 2ని చాలామంది విద్యార్థులు మాకు ఫోన్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అందుబాటులో లేదు కాబట్టి ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ ఇస్తున్నారా, ఈ ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ ఏంటి అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ని మనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ పేపర్ 2 అనలైజేషన్కి వస్తున్నాను. పేపర్ 2 అనలైజేషన్లో ఓవరాల్గా ఎకానమీకి సంబంధించి 3 టాపిక్స్ ఉన్నాయి. ఎకానమీకి సంబంధించినటువంటి ఆ 3 టాపిక్స్ ఏంటి అన్నటువంటి దాన్ని నేను చూస్తాను. సో ఇక మన విషయానికి వస్తే ఓవరాల్గా పేపర్ 2 150 మార్క్స్లో చూసినట్లయితే టోటల్గా 10 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో 10 చాప్టర్స్ ఉన్నాయమ్మా. ఈ 10 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 1 2 3 ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ ఎకానమీకి సంబంధించినటువంటివి. సో మరి ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి ఎకానమీ అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కేవలం గ్రూప్ 2 లెవెల్ అంత ఎకానమీ కాకుండా కొంత ఎకానమీ తగ్గించి కాన్సెప్ట్స్ మాత్రమే అడుగుతున్నాడు. సో బేసిక్ కాన్సెప్ట్స్ మీదనే ఎకానమీ కాన్సన్ట్రేట్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫస్ట్ టాపికే ఆర్థిక శాస్త్ర భావనలు, ఎకనామిక్ కాన్సెప్ట్స్ అంటున్నాడు. ఎకనామిక్ కాన్సెప్ట్స్, ఎకనామిక్ కాన్సెప్ట్స్ అంటే ఆర్థిక శాస్త్ర
భావనల గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ ఆర్థిక భావనల్లో ఏమేమి చదువుతున్నారో, దీన్ని ఎలా చేస్తున్నారు అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఏమన్నాడంటే ఆర్థిక శాస్త్ర భావనలు అన్నాడు. ఎకానమిక్ కాన్సెప్ట్స్, దిస్ ఇస్ ది ఫస్ట్ చాప్టర్ ఫర్ ఎకానమిక్ కాన్సెప్ట్స్. ఇందులో ఏమడిగారు అంటే ఇందులో జాతీయ ఆదాయం గురించి అడిగారు, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అడిగారు. మెయిన్గా ఏమడిగారు అంటే ఉత్పత్తి, వినియోగము, సో ప్రొడక్షన్, కన్జంప్షన్, డిమాండ్, ఎలాసిటీ, బేసిక్ కాన్సెప్ట్స్ అడిగారండి. సో ఉత్పత్తి, వినియోగము, డిమాండ్, ఎలాసిటీ, వీటికి సంబంధించినటువంటి భావనలను అడిగారండి, వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అడిగారు. ఇది ఫస్ట్ టాపిక్. సో అభ్యర్థులు గ్రూప్ 2 సిలబస్ మీరు చదువుతూ ఉన్నారు, వెల్ అండ్ గుడ్. గ్రూప్ 2 సిలబస్లోని చాలా అంశాలు ఈ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. అయితే పర్టికులర్గా 2 టాపిక్స్ మనం అడిషనల్గా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చూసినట్లయితే ఉత్పత్తి, వినియోగము, డిమాండు, ఎలక్ట్రిసిటీ. సో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి దాన్ని మనం ఎలాసిటీ సంబంధించినటువంటి దాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అడిగారు, జాతీయ ఆదాయము కాన్సెప్ట్స్. మరి మీరందరూ గ్రూప్ 2 చదివినప్పుడు ఈ జాతీయ ఆదాయం భావనలను చదివి ఉంటారు. సో గ్రూప్ 2 చదివినప్పుడు జాతీయ ఆదాయం యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, ఆ భావనలు ఏంటి చదివి ఉంటారు. ఆ భావనల్ని కూడా ఇక్కడ అడుగుతున్నారు. అదేవిధంగా కాకుండా బ్యాంకుకు సంబంధించింది, సో స్ట్రక్చర్, తర్వాత ప్రైస్ డిమాండ్కి సంబంధించినటువంటివి కూడా బేసిక్ అడిగారు. అంటే యూనిట్ 1లో తీసుకున్నట్లయితే అన్నింటినీ బేసిక్ భావనలు కాన్సెప్టువల్గానే అడుగుతూ ఉన్నారు. సో మనీ సప్లై కాన్సెప్టు, వెలాసిటీ కాన్సెప్టు, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంటే నిరుద్యోగము, సో దానికి పేదరికము, నిరుద్యోగము, మనీ, బ్యాంకింగ్, ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. ఇవి మనకు కొన్ని గ్రూప్ 2లో కవర్ అవుతాయి. ఇందులో జాతీయ ఆదాయము, ద్రవ్యము, బ్యాంకింగ్, సో ఈ చాప్టర్స్ ద్రవ్యము, బ్యాంకింగ్, ఇవి గ్రూప్ 2 సిలబస్లో నుంచి మనకు కవర్ అయ్యేటువంటి టాపిక్స్. అదేవిధంగా చూసినట్లయితే బ్యాలెన్సింగ్ ఆఫ్ పేమెంట్స్, ఇది కూడా మనకు కవర్ అవుతుంది. ఇక ఇది ఫస్ట్ చాప్టర్లో ఉండేటువంటి సిలబస్. ఇక సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి అడగడం మొదలుపెట్టాడు. సో ఈ ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి అడగడం అనేటువంటిది మొదలుపెట్టాడు. దాని గురించి మనం పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఎకానమీలో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమేమి ఇస్తున్నారన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఎకానమీ అనేటువంటిది గ్రూప్ 2లో లేనటువంటి కాన్సెప్ట్. గ్రూప్ 2లో డైరెక్ట్గా సిలబస్లో లేదు, కానీ మనం సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. గ్రూప్ 2 సిలబస్లో ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎకానమీ అన్నటువంటి టాపిక్ లేదు. సివిల్ సర్వీసెస్లో ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి ఉంటుంది. ఇక సెకండ్ యూనిట్ మనం ఏమంటున్నామయ్యా అంటే ఇంటర్నేషనల్ ఎకానమీ. సో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇది కొత్తగా చదవాల్సినటువంటి టాపిక్. అంతా కూడా మన ఎకానమీలోనే కవర్ అవుతుంది. ఈ ఒక్క చాప్టర్ మాత్రం కొత్తగా మనం చదవాల్సి వస్తుంది. దీంట్లో ఫ్రీ ట్రేడ్ పాలసీ అన్నారండి. ఫ్రీ ట్రేడ్ పాలసీ అండ్ ట్రేడ్ ప్రొడక్షన్స్, ఫ్రీ ట్రేడ్ పాలసీ. సో సులభతర వాణిజ్యం అన్నట్లుగానే ఫ్రీ ట్రేడ్ పాలసీ అని చెప్తున్నారు. తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్, బ్యాలెన్సింగ్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ బ్యాలెన్సింగ్ పేమెంట్ ఉంది. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ అండర్ చేంజెస్ అంటున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అంటున్నారు. అంటే మనము ద్రవ్య విధానం, భారత ద్రవ్య విధానాన్ని గ్రూప్ 2లో చదువుతాం. అదేవిధంగా
సో అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని సిలబస్లో మెయింటైన్ చేశాడు. అంతర్జాతీయ ద్రవ్య విధానం, అంతర్జాతీయ ద్రవ్య విధానం అనేటువంటి దాన్ని కూడా సిలబస్లో చేశాడు. ఇక గ్రూప్ 2లో సంబంధం ఉండేటువంటి కొన్ని టాపిక్స్ మళ్ళీ ఈ చాప్టర్లో కూడా ఉన్నాయి. దాంట్లో చూసినట్లయితే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంటున్నారు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంటున్నారు. ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ప్రధానంగా IMFని పేర్కొంటున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. తర్వాత చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ సిలబస్లో వీటిని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సో దానికి సంబంధించిన తర్వాత చూసినట్లయితే సోర్స్ ఆఫ్ గ్రోత్, ఇంటర్నేషనల్లో వృద్ధి ధోరణులు అడుగుతున్నారు, అంతర్జాతీయ వృద్ధి ధోరణులు అన్నటువంటివి అడుగుతున్నారు. ఇది సెకండ్ చాప్టర్గా మనం దీన్ని చదువుతున్నాం, సెకండ్ చాప్టర్ ఆఫ్ దీన్ని చదువుతున్నాం. ఇక థర్డ్ చాప్టర్ ఎకానమీకి చూసినట్లయితే ఎకానమీలో థర్డ్ చాప్టర్ మీకు బాగా పరిచయం ఉండింది, అదే ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ యూనిట్లో అయితే కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అడిగారు, సెకండ్ యూనిట్లో డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఎకానమీ అడిగారు సెకండ్ చాప్టర్లో. థర్డ్ చాప్టర్లో చూసినట్లయితే సో దాని ఇంపార్టెన్స్ ఇంకా పెంచడం అన్నటువంటిది జరిగింది. మీరు గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ ఏదైతే చదువుతారో అదంతా థర్డ్ చాప్టర్లోనే అడగడం జరిగారు. థర్డ్ చాప్టర్కి అడిషనల్గా వీటిని కూడా మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ థర్డ్ చాప్టర్లో ఏమున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ మీరు కొంచెం గ్రూప్ 2లో చదివి ఉంటారు. మరి మనం దీనికి ఫుల్ ఫ్లెడ్జ్గా కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూషన్ నుంచి. మీరు ఎవరైనా కావాల్స్తే కూడా మన ఇన్స్టిట్యూషన్లో కింద మీకు ఇచ్చినటువంటి నంబర్లకు ఫోన్ చేసి ఈ కోర్సును మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఇక నేను థర్డ్ యూనిట్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇందులో థర్డ్ యూనిట్ ఏముంది, థర్డ్ యూనిట్ ఇండియన్ ఎకానమీ అంటున్నారు. మరి ఈ ఇండియన్ ఎకానమీకి వస్తే పరిస్థితి ఏముందో చూద్దాం. థర్డ్ యూనిట్ ఇండియన్ ఎకానమీ, ఇది మీకు తెలుసు. దీంట్లో పాపులేషన్, సైజ్ కంపోజిషన్ అంటే జనాభా, దాని యొక్క సైజ్ కంపోజిషన్, వృత్తుల వారి విభజన అడుగుతున్నారు. సో ఇందులో ఇండియన్ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ అడగడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఇండియన్ ఎకానమీ చూసినట్లయితే క్లియర్గా ఏమడుగుతున్నారయ్యా అంటే పాపులేషన్, జనాభా. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎగ్జామ్ రాసే లోప కొత్త జనాభా రావచ్చు. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా రిలీజ్ చేస్తారు. 21కు సంబంధించినటువంటి జనాభా మీ ఎగ్జామ్ లోపు రావచ్చు. సో వస్తే కొత్తది, లేకపోతే పాతది జనాభా. తర్వాత చూసినట్లయితే సైజ్ కంపోజిషన్, సైజ్ కంపోజిషన్, వృత్తుల వారి విభజన, వృత్తుల వారి విభజన. అదేవిధంగా చూసినట్లయితే జనన మరణాల యొక్క ప్రభావం, ఎఫెక్ట్స్ ఆఫ్ డెత్, బర్త్ అండ్ డెత్స్ అంటారు. జనన మరణ ప్రభావాలను అడిగారు. దేశం మీద జనన మరణ ప్రభావాలు ఎలా ఉంటాయి, సో జనన మరణ ప్రభావాలు ఎలా ఉంటాయి వాటి గురించి అడగడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్లో ఇన్ఈక్వాలిటీస్ అడిగారు. సో అసమానతలు దేంట్లో అడుగుతున్నారయ్యా అంటే పేదరికంలో, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగంలో, అసమానతల గురించి అడుగుతున్నారు. ఇది సిలబస్, అసమానతలకు సంబంధించినటువంటి సిలబస్. ఇక దీంట్లోనే చూసినట్లయితే ఫిజికల్ పాలసీ అడుగుతున్నారు. సో ప్లానింగ్, నీతి ఆయోగ్, ఇన్ఫ్లేషను, ఫిజికల్ పాలసీ ఉన్నాయి. ఫిజికల్ పాలసీ, ఇట్ ఈస్ కాల్డ్ దిస్ ఫిజికల్ పాలసీ, నాట్ PHY, ఫిజికల్ పాలసీ. అదేవిధంగా చూసినట్లయితే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, అదేవిధంగా ప్రణాళికలు, నీతి ఆయోగ్,
తదితర అంశాలన్నీ అడిగారు. ఇది పూర్తిగా సిలబస్. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి సిలబస్లో ఫస్ట్ పేపర్లో సెకండ్ పేపర్లో డామినేట్ చేస్తూ ఎక్కువగా మార్కులు ఎకానమీ నుంచే రావడం అన్నటువంటిది జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇండియన్ ఎకానమీ 150 మార్కుల్లో 70 మార్కుల నుంచి 80 మార్కుల వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పేపర్ 2కి వచ్చేలోగా స్టాట్కి సంబంధించి అంటే పర్టికులర్గా పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ నుంచి ఒక 50% క్వశ్చన్స్, ఎకానమీ 50% ఆఫ్ రిమైనింగ్, స్టాట్స్ అండ్ కంప్యూటర్ 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చదవండి. ఇక పేపర్ 1లో గతంలో అయితే దాదాపుగా 100-120 క్వశ్చన్లు ఎకానమీ నుంచే ఇచ్చారు. మరి ఈసారి కూడా అది అలాగే రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చదవండి. ఈ ఏఎస్ఓకు సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ ఏఎస్ఓకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దాన్ని మనం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి కోర్స్ అంటే ఈ ఏఎస్ఓకు సంబంధించి మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. పర్టికులర్గా మీకు ఈ రోజు నుంచే కోర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ రోజు నుంచే మీకు కోర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 రెండు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పేపర్ 2లో ఎకానమీ పోర్షన్ నేనే టీచ్ చేస్తాను. సో రిమైనింగ్ స్టాట్స్ పోర్షన్ సార్ టీచ్ చేస్తారు. సో ఇది దీనికి సంబంధించి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఏఎస్ఓ జాబ్ కొట్టగలరని నేను విశ్వసిస్తున్నాను. సో పోరాడితే ఇంతవరకు కూడా పోరాడి ఓడిన వాళ్ళు ఎవరూ లేదు. గుర్తుపెట్టుకోండి, పోరాడితే పోయేది లేదు, సోమరితనము తప్ప. మీరు పోరాడి ఇప్పుడు గాన కష్టపడినారంటే వితిన్ 3 monthsలో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. మీరందరూ ఆ 29 జాబ్స్కి కష్టపడి ఉద్యోగస్తులుగా అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.